ఓకే లీడర్స్, మనకు యాక్చువల్గా మనము ఈ యొక్క మీటింగ్ అనేది మనము పెద్ద మీటింగ్ హాల్లో తీసుకొని చేయాల్సింది. సో రైట్, నెక్స్ట్ మీటింగ్ ఏదైతే ఉందో అక్కడ చేద్దాం మనం. సో ఫ్రెండ్స్, మనకు ఇది ఏం చేసినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే మనకు కర్మ అనేది మనకు ఖచ్చితంగా మనం విడిచిపెట్టదు. ఎందుకు చెప్తున్నాను అనుకున్నంటే, ఈరోజు మనం ఎన్నో మంచి కర్మలు చేస్తాం, ఎన్నో మంచి కర్మలు అంటే మంచి పుణ్యం చేస్తాం. అందుకే ఈరోజు వెస్టీలోకి వచ్చాం. వెస్టీలో ఈరోజు కొంతమంది కార్లు తీసుకున్నారు, కొంతమంది ఇల్లు తీసుకున్నారు. మేమైతే ఈరోజు వెస్టీజ్ ద్వారా హైయెస్ట్ ఇన్కమ్ 19,13,000 ఇన్కమ్ ఈరోజు వెస్టీజ్ నుంచి కాకుండా, అంటే వెస్టీలో రెండు ఐడి కూడా ఉంది. సో ఇప్పుడు మీకు ఒకసారి చెప్తున్నాను, మేము 2007లో జాబ్లోకి రావడం జరిగింది. 2007లో జాబ్లో రావడం జరిగింది. ఎన్నో కళలు, ఎన్నో కోరికలు లైఫ్లో. సో అన్నీ తీసుకుని వద్దామని చెప్పి అనుకున్నాం. సో అయితే ఈ లోపల మాకేంటంటే ఒకసారి రమ్మని చెప్పండి. ఎన్ని తీసుకుని వచ్చారు? అయితే 2007లో నేను పోలీస్ డిపార్ట్మెంట్లోకి రావడం జరిగింది. సో 2007లో వచ్చినప్పుడు నాకు నా శాలరీ ఎంత అంటే 4,685 రూపాయలు. ఎంత? 4,685 రూపాయలు. సో ఇక్కడ 2018లో నేను ఈ బిజినెస్లోకి రావడం జరిగింది. సో మేడం చెప్పారు కదా, 13 లక్షల అప్పుతో నేను వెస్టీలోకి రావడం జరిగింది. 13 లక్షల అప్పు ఎదిగాయని తెలుసు కదా. బాధ్యతలు ఉంటే అప్పులైతే లేవా? బాధ్యత లేకపోతే ప్రాబ్లం లేదు. ఎందుకు సమస్య ఉండదు. ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుందంటే బాధ్యత. అవునా? సో నాకు అప్పుడు పెళ్ళే కాలేదు, అయినా కూడా అప్పులు ఎందుకైనా అనుకుంటే అక్క చెల్లి పెళ్ళి, తమ్ముడికి చదువు, ఉద్యోగం, అమ్మకి అనారోగ్యం నుంచి ఆరోగ్యంగా బాగుపరచడానికి ఇలా రకరకాల అప్పులు అయిపోయింది. సో ఈ అప్పులు అయిపోయిన తర్వాత నాకేమొచ్చిందంటే 4,680 రూపాయల శాలరీలో, సో 2018లో నా శాలరీ వచ్చేసరికి 44,000. ఈ 44,000లో అన్ని ఖర్చులు మిగిలిపోగా 11,000 వచ్చేది. అన్ని ఈఎంఐలని కటింగ్ అయిపోయినాక మీరు క్లియర్గా అర్థం చేసుకోండి. ప్రైవేట్ కానీ గవర్నమెంట్ జాబ్ కానీ మీరు జీవితంలో చాలా ఇట్లాంటివి చూసినారు. అర్థమవుతుందా? అయితే ఇక్కడ 11,000 నా శాలరీ వచ్చేది. 2018లో ఎందుకు వచ్చిందంటే ఒక 1,000 రూపాయలు గురించే నాకు గట్టి నిర్ణయం తీసుకున్నాను. 1,000 రూపాయలు ఎందుకు? ఇక్కడ నుంచి ఇచ్చాను, ఇక్కడ నుంచి ఇచ్చాను. నేనేమంటున్నా అంటే 1,000 రూపాయలు ఎందుకు? యాక్చువల్గా మనకు మటన్ లేకపోతే ముద్ద దిగుతుందా? అవునా కదా? మా బ్యాచ్ వాళ్ళు ఏంటంటే ఎప్పుడు చూసినా వాళ్ళు మటనే తినేటోళ్ళు, నేనేమో చికెన్ తినేటోళ్ళు. ఆ చికెన్ కూడా నెలకు ఒక్కసారి కొనుక్కున్నాడు. ఎందుకంటే అప్పులు తీర్చాలి. డిపార్ట్మెంట్ అయినప్పటికీ కూడా వాళ్ళకెళ్ళి చేయి పెట్టే ఉద్దేశం నా దగ్గర లేదు. అర్థమవుతుందా? ఇటు వినాలి, ఇటు లీడర్స్ ఒక్కసారి ఇటు చూడాలి. సో నేనేమంటున్నా అంటే ఇక్కడ 11,000 వచ్చినప్పుడు నాకు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను నేను. అంటే 2007 నుంచి 18 వరకు ఎన్ని సంవత్సరాలు? 11 సంవత్సరాలు కదా. 11 సంవత్సరాల్లో నాకు ఇక్కడ 11,000 వచ్చింది. అయితే ఇక్కడ ఫస్ట్ నా ఇన్కమ్ ఎంత అంటే ఇక్కడ 424 రూపాయలు. నా డ్రీమ్ ఏంటంటే జస్ట్ అప్పులు తీర్చేద్దాము, ఏదో చేద్దామని రాలేదు. ఏదైనా పార్ట్ టైంగా ఏదైనా ఒక 5-10 వస్తే చాలు. సో మా మిస్సెస్ ఏమనుకున్నదంటే నేను ఏమైనా స్టిచ్చింగ్ నేర్చుకుంటే బాగుంటుంది, పిల్లలకి ఏమైనా ట్యూషన్ చెప్తే బాగుంటుంది, నేనేమైనా హార్డ్వేర్ నెట్వర్కింగ్ నేర్చుకుంటే బాగుంటుంది, లేదంటే ఏదైనా పార్ట్ టైంగా ఏదైనా పని చేస్తే 5-10 వస్తాయి కదా, ఇట్లా ఆలోచించేటోళ్ళం. వేరే ఏం లేదు, జాబ్తో పాటు పార్ట్ టైంగా చేయాలండి. సో ఫస్ట్ మంత్ 424 రూపాయలు వచ్చింది. సో ఇప్పుడు 2018కి ఇక్కడ చూడండి నా లైఫ్ ఎట్లా చేంజ్ అయిందని. సో నెక్స్ట్ మంత్ ఆ 44,000 కాస్త ఏమైంది అనుకున్నారంటే సేమ్ ఇప్పుడు వరకు కూడా ఇది ఎంత వరకు అంటే 2026 కదా, 77,000 రూపాయలు నా శాలరీ. ఎంత? 77,000. అవునా? 77,000. కానీ వెస్టీలో సో చూడండి 8 నెలలు అంటే 8 నెలలు నా ఇంట్లో 39,000 వచ్చింది. 14 monthsలో
1,08,000 రూపాయలు ఇన్కమ్ వచ్చింది. ఎంత? తర్వాత 36 నెలలకు ఈ బిజినెస్ నుంచి మెర్సీ బెంజ్ ఏ క్లాస్ తీసుకున్నాం, 54 lakhs. అది 54 లక్షలు కార్ తీసుకున్నాం. తర్వాత 36 నెలలకు ఈ బిజినెస్ నుంచి నేను ఒక 7 lakhs ఇన్కమ్ అనేది తీసుకున్నాను. ఎంత? 7 lakhs ఇన్కమ్ తీసుకున్నాం పర్ మంత్, నెలకి. తర్వాత అలాగే ఇప్పుడు మా హైయెస్ట్ ఇన్కమ్ వచ్చి ఎంత? 19,13,000 రూపాయలు పర్ మంత్ ఇన్కమ్. ఇది మా ఇన్కమ్, రెగ్యులర్గా వచ్చే ఇన్కమ్. మళ్ళీ మాకు దాని మీద పెట్టుబడులు, వడ్డీలు, ఇక మా యొక్క ఆస్తులు అవన్నీ చాలా ఎక్కువ. అవి కొన్ని లక్షల్లో వస్తాయి మాకు. అర్థమైందా? ఇప్పుడు ఎందుకంటే మనకు డబ్బులు వచ్చిన తర్వాత మనం ఏదైనా ఆస్తి కొంటే మనకు ఆటోమేటిక్ పెరుగుతుందా లేదా? నేను ఒక దగ్గర జహీరాబాద్లో ఉన్న ప్లాట్ కొన్నాం. అవి 50 లక్షలు పెట్టుకుంటే 70 లక్షలు అయింది. పరిగిలో ఒకటి ఫామ్ హౌస్ గురించి ల్యాండ్ తీసుకుంటే 50 లక్షలు పెట్టుకుంటే 70 లక్షలు అయింది. అరకులో వైజాగ్ దగ్గర అక్కడ కొద్ది ల్యాండ్ కొన్నాం, 10 లక్షలు కాస్తే అది అక్కడ పెరిగి ఇదైంది. అట్లా కొన్ని మేము మీ యొక్క ప్రాపర్టీస్ ఏవైతే కొన్నామో కొన్ని లక్షల్లోకి అవి మాకు వడ్డీల రూపంలో మాకు వస్తాయి. అర్థమైందా? సో అవన్నీ ఎలా చేసుకోగలిగిన అంటే ఇదే వెస్టీజ్లో ఫస్ట్ మంత్ ఇన్కమ్ 404 రూపాయలు. అయితే మీకు వెళ్ళేందుకు ఇన్కమ్ ఎందుకు చెప్పడం సార్ అంటే మనం వచ్చిందే డబ్బులు సంపాదించడానికి. అవునా కదా? మీరు ఒకసారి చెప్పండి. ఒక కథ ఉంది. ఒక చిన్నప్పుడు ఒక మనకు కొండ చిలువని తీసుకుని వచ్చి ఒక ఇంట్లో పెంచుకునేటోడు. ఆ కొండ చిలువ చిన్నప్పుడు బాగా ఏమైనా పెడితే తినేది, చాలా బాగా ఎదుగుతుందన్నమాట. ఎదుగుతూ ఒక రోజు అయింది. కొద్దిగా పెద్దగా అయిన తర్వాత ఆ కొండ చిలువ వచ్చి ఇప్పుడు మెడ చుట్టూ ఇట్లా అల్లుకొని బాగా ఆప్యాయంగా ఉండేది అనమాట. ఆప్యాయంగా ఉండేది. మనం ఏమనుకుంటాం? అభిమానం కదా కొండ చిలువతో నా వీడియో చూస్తారా మీరు? చూసారా? అయితే ఆ కొండ చిలువ ఏం చేస్తుంది అనుకుంటే ఆప్యాయంగా వచ్చి ఆలింగనం చేసుకుని చుట్టూ మనకి పరమేశ్వరునికి ఎలా అయితే చుట్టుకుంటుందో అలా చుట్టుకునేది అనమాట. అరే ఎంత బాగా చుట్టుకుని ఎంత ఆప్యాయంగా ఉన్నదని చెప్పి అనుకుంటుంది. అయితే అనుకుంటాడు అన్నమాట ఈయన. అయితే ఒకరోజు వాళ్ళ ఇంటికి ఒక చుట్టం వస్తాడు. చుట్టం వచ్చిన తర్వాత ఏంది కథ, నా చూసినా నా యొక్క కొండ చిలువ ఎంత మంచిగా ఆప్యాయతగా ప్రేమగా నన్ను చూసుకుంటుంది అనుకోనంటే, ప్రేమ కాదు, బొంగు కాదు, ఏమీ కాదు. అది నువ్వు ఏమో అనుకుంటున్నావు. నీకు దానివల్ల ఏమి కాదు. నీకు విషయం చెప్తా. ఇక్కడ తెలంగాణలో అది పదం రాంగ్ ఏమో కానీ ఆంధ్రాలో బొంగు అంటే ఏమీ లేదన్న పదం. ఏమీ లేదన్న పదాన్ని బొంగు అంటారు. ఇక్కడ అంతేనా? అదే బొంగులు అంటారు కదా, మనకి ఇవి ఉంటాయి కదా, గాలిలో పెడితే టచ్ మన నెయ్యిలు అంటారు ఇలా కనుకుంటే. అయితే ఏమంటారంటే అప్పుడు ఈ యొక్క కొండ చిలువ ఉంది కదా, అది రోజు నిన్ను చెక్ చేసుకుంటుంది, తనిఖీ చేసుకుంటుంది. ఒకవేళ నీ మెడకి చుడితే ఏ విధంగా చుడితే వీడు చస్తాడు అనే విధంగా ప్రతిరోజు నిన్ను కొలత వేసుకుంటుంది. కానీ నువ్వేమనుకుంటే ప్రేమగా ఆప్యాయతంగా చూసుకుంటుంది అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నిజంగా దానికి పాలు పోసి పొంచిన దాని నుంచి నోటి నుంచి వచ్చేది అది విషమే కదా. కానీ మేము ఒక 4-5 సంవత్సరాల నుంచి అట్లాంటి పామును పెంచవలసి వచ్చింది. మేము పెంచినాం. ఆ పాము ఏంటంటే ఆ పాము ఎదగదు, ఎవరికి ఎదగనవదు. అర్థమైందా? ఎవరు ఏందనుకున్నారంటే ఇప్పుడు చెప్పండి, అప్లైన్ ఇల్లు కట్టుకుంటే ప్రాబ్లం ఎవరికి ఉంటుంది? ఒకసారి ఆలోచించండి. అప్లైన్ ఇల్లు కట్టుకుంటే నువ్వు కట్టుకుంటావు నమ్మకం కదా. ఇప్పుడు మేడం చెప్పు 2.5 కోట్లు పెట్టి ఇల్లు కొంటే శ్రీనివాస్ వడ్డే సార్కి 3 కోట్లు పెట్టి ఇల్లు కొన్నాను. నేను 2 కార్లు కొన్నాను. నేను బ్రిజా ఒకటి పెంచుకుంటే సార్ 3 కార్లు కొన్నారు. 3 కార్లు కొన్నారా లేదా? ఇప్పుడు ఆంజనేయ సార్ 3 కార్లు కొన్నారా లేదా? ఇప్పుడు మాకంటే ఎక్కువ వాళ్ళు గెలిపిస్తున్నాం. మా పిల్లలు అనుకున్నట్టు మాకంటే ఎక్కువ గెలిపిస్తున్నామా లేదా? ఇక్కడ ఎవరైనా ఇక్కడ చెప్పండి, ఇక్కడ ఎంతమంది అప్లైన్ కంటే డౌన్లైన్ ఇన్కమ్ ఎక్కువ ఉన్నట్టు వాళ్ళు ఉన్నారా లేదా? చాలామంది ఉన్నారా లేదా? అంటే మీరు అప్లైన్ కంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారు అంటే ఈ బిజినెస్లో ఎవరు మిమ్మల్ని అడ్డుకోలేరు అన్నట్లు లెక్క కదా. కానీ ఒక విషయం ఏంటంటే మనం తీసుకొచ్చిన వ్యక్తిని కూడా కనీసం మనం సహాయం చేయకుండా వాళ్ళకి గెలవడానికి ఎటువంటి మీరు ప్రోత్సహించకుండా నేను ఒక్కనే గెలుస్తానని చెప్పేది ఏదైనా స్వార్థమా కదా? అవునా? ఇట్లాంటి వాళ్ళు చాలామంది మన దగ్గరికి వస్తారు.
నేనున్నా ఇంకో కొత్త కంపెనీ మార్చినా నువ్వు నా దగ్గరికి వస్తే చాలా బాగా నీకు సపోర్ట్ చేస్తాను. నువ్వు ఉన్నదానికి ఏం చేయలేదు, ఉంచుకునే దానికి ఏమి ఇస్తావా? ఇస్తావా? ఇప్పుడు ఇదే కన్నతల్లికి పాకెట్లేనట, పినతల్లికి బంగారు కాసులు పెడతానన్నట. అర్థమైందా? అది కన్నతల్లికి కూడేట్లేనట, పినతల్లికి చీరాడతామని చెప్పారట. ఇది ఉంది. అర్థమైందా? ఎవరెవరికి ఛాయ్ రాలేదు ఒకసారి అనుకోండి, తీసుకోండి. సో నేనేమంటున్నానంటే ఇక్కడ ఇది మా లైఫ్ స్టైల్. ఈరోజు మేము మళ్ళీ 2030 ఉంది కదా, 2030 నాటికి మనము ఉంటామా లేదా? ఉంటామా? సో నేనేం చెప్తున్నాను, 1 లక్ష రూపాయలు అయితే శాలరీ పక్కా వస్తుంది నాకు. ఎంత వస్తుంది? కానీ 2030 వెస్టీజ్లో నా ఇన్కమ్ 2030 కాదు, 2028 నాటికల్లా నా ఇన్కమ్ ఎంత ఉంటుందంటే 1 కోటి రూపాయలు పర్ మంత్ ఉంటుంది. అర్థమైందా? 1 కోటి రూపాయలు. కోటికి ఎన్ని సున్నాలు ఉంటుంది మీకు తెలుసా? 1000 రూపాయల గురించి వెస్టీజ్ గురించి వచ్చిన, ఓన్లీ మటన్ గురించి అని వచ్చిన నేను. నాకు 13 లక్షల అప్పు పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చే తీరుతుందని అనుకున్నా. అయినా కూడా ఇప్పుడు కూడా బల్లకి చేపెట్టలే నేను. ఒక్కరి దగ్గర కూడా కనీసం డిపార్ట్మెంట్లో కనీసం ఒక హోటల్ దగ్గరికి వెళ్ళి ఛాయ్ కూడా ఫ్రీగా తాగలే. ఎందుకు అనుకున్నంటే వాళ్ళ యొక్క కర్మ అనేది మన మీద పడుతుంది. వాళ్ళు చేసే పాపాలు మన దగ్గరికి వస్తాయి. చెప్పనా? ఎట్లాంటి కర్మ సిద్ధాంతం ఎట్లా ఉంటుంది అనుకున్నది, మనం దేనినైనా తప్పించుకోవచ్చు, ఏ అబద్ధం నుంచి అయినా తప్పించుకోవచ్చు, కానీ కర్మ నుంచి తప్పించుకోలేము. ఏమంటుండంటే ఒక అమ్మాయి ఉంది, చాలా అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు అమ్మాయిని. ఈ అమ్మాయి ఏం చేస్తుంది అనుకున్నంటే ఒక అబ్బాయిని ఇష్టపడగానే ఆ ఇద్దరిని ఏం చేశారు అనుకున్నంటే పెద్దల సమక్షంలో మ్యారేజ్ చేశారు. మ్యారేజ్ చేసిన తర్వాత ఆ అబ్బాయికి అనుకోకుండా బిజినెస్లో నష్టాలు వచ్చినాయి. ఆయన కటికి బేదరికంలోకి వెళ్ళిపోయినాడు. తినడానికి తిండి కూడా కాదు. ఒక వారం రోజులకి కనీసం ఒక్కరోజు కూడా సరిగ్గా తిండి దొరకలేని సిచ్యువేషన్లోకి వచ్చేసినాడు. వచ్చేసిన తర్వాత వాళ్ళ యొక్క కర్మ అనేది వాళ్ళు అనుభవించాల్సిందే. దీన్ని ఏం చేసిందంటే ఎవరైతే ఆ పిల్ల తల్లి ఉంటుందో వీళ్ళు డబ్బు గలరు కాబట్టి డబ్బులు ఉన్నాయి వీళ్ళ దగ్గర. నా కూతురికి నేను ఎలాగైనా, నా కొడుకు ఎలాగైనా నేను మంచి జీవితంలో తీసుకుని వద్దామని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఆయన ఎన్నోసార్లు చెప్తాడు, వాళ్ళ మిస్సెస్ చెప్తాడు, నువ్వేం చేయకు, ఏమంటే అనుకోండి ఇది కర్మ సిద్ధాంతం, నువ్వు కావాలని ఏది చేసినా జరగదు, వాళ్ళకి ఏది ఇచ్చినా కూడా వాళ్ళ దగ్గర నిలబడదు అని ఎన్నిసార్లు చెప్పినా వినదు. లాస్ట్కి అల్లుడికి ఒకసారి పక్కనే ఒక ఊర్లో పని చేయడానికి వస్తే అల్లుడిని పిలిపించుకుని భోజనం పెడుతుంది. భోజనం చేసిన తర్వాత ఆ కూతురికి లడ్డూలు అంటే చాలా ఇష్టం, పెద్ద పెద్ద లడ్డూలు అంటే చాలా ఇష్టం. మనకు మనకు యాదగిరిగుట్టలో మనకు దర్శనం లడ్డు అని ఇస్తారు, తిన్నారా? ఆ లడ్డు పెద్ద పెద్ద లడ్డు ఉంటాయి, అంత పెద్ద లడ్డూలు చేసి ఆ లడ్డు మధ్యలో ఒక 10 గ్రాములు బంగారం బిస్కెట్లు పెడతారు. 10 గ్రాములు 20 లడ్డూలు చేస్తుంది. 20 అనుకున్నట్టు ఎంత? 2 కేజీలు అవుతుందా లేదా? 2 కేజీలు బంగారాన్ని అందులో పెడతారు. సో 2 కేజీలు బంగారం పెట్టి పెద్ద లడ్డూలు తీసుకుని వచ్చి అల్లుడికి ఇస్తారు. ఇవి ఎవ్వరికి ఇవ్వకు, నా కూతురికే ఇవ్వని చెప్తుంది. ఎవ్వరికి ఇవ్వకు అని చెప్పగానే వాడు అలాగే అత్తమ్మ అని చెప్పగానే, అయితే ఈమె ఏం చేస్తుంది అనుకుంటే ఆ అల్లుడి దగ్గర 1 రూపాయి కూడా లేదనే విషయం ఏమి పసిగట్టదు. ఆ లడ్డూని తీసుకుంటాడు. తీసుకున్న తర్వాత బస్సు ఎక్కే క్రమంలో బస్సు అప్పుడు గుర్తొస్తుంది. కనీసం బస్సు ఎక్కడానికి కూడా ఆ దగ్గర చిల్లిగా అవ్వలేదు. సో అప్పుడు ఏం చేస్తారు అనుకున్నంటే ఆ లడ్డూని తీసుకుని వెళ్ళి ఒక స్వీట్ షాప్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఎంతో మంది ఇచ్చేసాయి, ఆ డబ్బులు ఇచ్చి నేను ఊరికి వెళ్ళిపోతానని చెప్పి ఆ లడ్డూలు అక్కడ ఇచ్చేసి వాడు ఇచ్చిన 10 రూపాయలతో డబ్బులు తీసుకుని వెళ్ళి మనకు బస్సు ఎక్కేసి ఊరు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆ పిల్ల తండ్రి ఉన్నాడు కదా, ఆ ఊర్లో ఉంటాడు కదా, అరే నేను మా కూతురికి లడ్డూలు నేనేం చేస్తానంటే పంపిద్దామనుకో చెప్పి అదే షాప్ దగ్గరికి వెళ్తే అదే లడ్డూలు ప్యాక్తో ఉన్నవి ఇచ్చేసి కొనుక్కుంటాడు. కొనుక్కున్న తర్వాత ఇంటికి తీసుకెళ్తాడు. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఆ పాప ఏమైతే ఉందో ఆ పాపకు పంపించాడు. ఫస్ట్ ఇంట్లో పెట్టిన తర్వాత లడ్డూలు చూస్తుందమ్మే,
అరే ఎందుకబ్బా ఈ లడ్డూలు ఇక్కడ ఉన్నాయి, నా అల్లుడికి ఇచ్చినా కదా అని చెప్పి ఒకటే అయిపోతుంది. అరే ఏంటబ్బా మా అల్లుడి దగ్గర ఏమి తీసుకుంటాడా అనుకో చెప్పి అయిపోతుంది. కానీ ఏంది అనుకో చెప్పి వాళ్ళ ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతారు ఎందుకు లడ్డూలు ఇక్కడ ఉన్నాయనుకోనంటే ఏం లేదు బాబుకి లడ్డూలు ఇష్టం కదా నేను పంపిద్దామని చెప్పి స్వీట్ షాప్ దగ్గర కొన్నానుకున్నంటే చెప్తాడు. అప్పుడు చెప్పినప్పుడు అప్పుడు చెప్తుంది ఏడుస్తూ చెప్తుంది నేను చాలా తప్పు చేసినా అండి, ఈ లడ్డూలు తయారు చేసి నేనే ఒక్కొక్క లడ్డూలో 10 గ్రాములు బిస్కెట్ బంగారు బిస్కెట్ పెట్టిన 2 కేజీలు బంగారు బిస్కెట్ మన ఇంట్లో ఉంటే తీసి పెట్టేసిన అనుకుని చెప్తాడు. ఇది చెప్పగానే ఇప్పుడు ఆ అమ్మాయి ఇప్పుడు ఏదైతే చెప్తుందో ఆ మాట చెప్పగానే వీడు ఒక్కసారిగా షాక్ అయ్యి ఏమనడు. నీకు చెప్పినా కదా చాలాసార్లు కర్మ సిద్ధాంతం ఎవరిని వాళ్ళు అనుభవించాల్సిందే. ఎందుకు అనుకునంటే ఎక్కడికి వెళ్ళే అల్లుడి దగ్గర స్వీట్ షాప్ నుంచి మళ్ళీ ఇంటికి వచ్చేసినాయి. మీరు అనుకుంటారు చాలామంది నేను ఏదో చేసేద్దాం అనుకుంటారు. మీరు ఎన్నో మంచి కర్మలు చేశారు, ఎన్నో మంచి పుణ్యకారాలు చేశారు కాబట్టి వెస్టీజ్ బిజినెస్ మీ దగ్గరకు వచ్చింది. సో దట్ ఈస్ ద పవర్. చూడండి ఒక లీడర్ 1,72,000 ఇన్కమ్, ఇది ఆయన చేసే పుణ్యకర్మలకి ఆయనకు వచ్చిన ఇన్కమ్ 1,72,000. ఇప్పుడు చెప్పండి ఒక ఇన్కమ్ ఇది. ఇప్పుడు ఆయనకంటే ముందు వాళ్ళు అప్లైన్ ఏం చేస్తారంటే ఆయనకి గోల్డ్ క్రౌన్ చేస్తారు. అప్పుడు అప్లైన్ మంచివాడు. ఆయనకంటే ముందు యూసీడీ చేస్తారు, ఆయన అప్లైన్ మంచివాడు. ఆయన కొద్దిగా ముందుకెళ్ళి డియూసీడీ అయిపోయినాడు అంతే. అప్పటి నుంచి ఆయనకి తీవ్రమైన స్వార్థం అసూయ పెరిగిపోయింది, కుళ్ళుబోత్తనం పెరిగిపోయింది. ఏం చేసిన అనుకుంటా నా అప్లై నాకన్నా ముందు యూసీడీ అవుతారా, నా అప్లై నాకన్నా ముందు ఇల్లు కడతారా అని చెప్పి ఇప్పుడు ఏంటంటే కళ్ళబొల్లి మాటలు మాట్లాడుతుంటే ఏదేదో మాటలు మాట్లాడుతున్నాను. నేను చెప్తున్నా ఈ 1,72,000 ఇన్కమ్ రావాలంటే ఎంత కష్టపడాలి బయట. నేను చెప్తున్నా ఇక్కడున్న లీడర్స్లో ఎంతమంది దగ్గరికి వచ్చి నేను సపోర్ట్ చేస్తున్నాను, మీరుండండి, నేను గెలిపించడానికి రెడీగా ఉన్నానని చెప్పడానికి ఎంతమంది వాగ్దానం చేశాడు? ఎవరో ఒకరు, మనకు తెలీదు. నేనేం చెప్తున్నా ఒక్కటే ఆలోచించండి. అప్లైన్ ఎంతవరకు సపోర్ట్ చేయగలుగుతాడు? నువ్వు డౌన్లైన్కి అదే విధంగా సపోర్ట్ చేస్తున్నావా? ఏం సరే సార్. ఇప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనము కర్మ సిద్ధాంతం ఇక్కడ వరకు రాసి పెట్టున్నాను. 3 లక్షల ఇన్కమ్ నువ్వు తీసుకున్నావు సరే, మరి నీకు వచ్చింది సరే, మరి నీ డౌన్లైన్కి ఎంతమందికి తీసుకుని వచ్చి ఇచ్చావు? ఎంతమందికి సపోర్ట్ చేసినావు? మళ్ళీ రేపొద్దు ఆ కంపెనీకి వెళ్ళి నువ్వు ఆ 6 నెలల్లో మళ్ళీ మారిపోతావు. అర్థమైనా? ఇప్పుడు అమెరికాలో ఒక సంగతి ఉంటుంది. అమెరికాలో 2 పిల్లలకి 5 అమ్మలు ఉంటారు, 5 తండ్రులు ఉంటారు, 5 నాన్నలు ఉంటారు. 5 అమ్మలు 5 నాన్నలు ఎందుకంటే ఈమె ఎవరితోనే వెళ్ళినా ఈమె ఉండొచ్చు, వీడు ఎవరితోనే వెళ్ళినా వీడు ఉండొచ్చు. అట్లాంటి సిస్టమ్ అది. ఈ కొంతమంది ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినా కదా, ఒక వ్యక్తిని 27,000 ఇన్కమ్ వచ్చినప్పుడు నాకు 21,000 ఇన్కమ్ ఇంకొకరిది. శ్రీనివాస్ ఒడ్డేమని సార్ ఓన్లీ ఆ టైం అప్పుడు 14,000, ఆయన 14,000. నా మధ్యలో ఒకటి ఉంటాడు, ఆయన పేరు శేఖర్ యాదవ్ అని చెప్పి. ఆయన ఇచ్చే వాళ్ళ సిస్టర్ మన బిజినెస్లో క్రౌన్ డైరెక్ట్ ఇప్పుడు 1,20,000 30,000 సంపాదిస్తుంది. ఆయన ఇదే సార్ 27,000 వస్తుంది, నేను 3 నెలల్లో 1,00,000 తెస్తా సార్ అన్నాడు. 16 నెలలు వెళ్ళాడు. 16 నెలల్లో ఆయనకి హయ్యెస్ట్ ఇన్కమ్ వచ్చింది 1,300 వచ్చింది. 2 లెక్కలే, ఏం లే, ఇదో లెక్క ఉంది వెళ్ళినాడు. 1,300 చెక్ రాగానే ఇప్పుడు ఆ కంపెనీ మొత్తం మూసిపోయి ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ వచ్చి మన వెస్టీలో జాయిన్ అయ్యి మళ్ళీ బిజినెస్ చేసుకుంటాడు. ఇప్పుడు వెళ్ళోడు ఏమయ్యాడు? నేము ఫేమ్ పోయిందంటే నమ్మకం రెండోసారి పని చేస్తుందా? పని చేయదు. తిరిగి రాలేకపోయినాడు. 4 సార్లు వెస్టీలోకి వచ్చిన నిలబడలేకపోయినాడు. ఎందుకంటే ఆయన చూసి ఎవడు నమ్మేటోడు లేడు. అర్థమైందా? సో ఎప్పుడైతే సిచ్యువేషన్ వచ్చిందో ఆయన ఈరోజు ఆయన ఉన్న కారు ఉండేది, కారు అమ్మేసినాడు.
ఫోటో స్టూడియో ఉండదు, అదే అమ్మేసినాడు. ఊర్లో మొత్తం అప్పులు చేసి పడేసినాడు. ఆయనకు వచ్చే భూమి కూడా లాక్కుపోయినారు. 70 రోజులు నల్గొండ సబ్ జైల్లో ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, వాడి జీవితాంతం ఇప్పుడు తీర్చినా కూడా జీవితాంతం వాడు తల తాగట్టు పెట్టినా తీర్చలేని తప్పులు చేసేసిన, అప్పులు చేసేలేదు, అలాంటి దాంట్లో ఇరుక్కుపోయినాడు. తొందరగా మా అక్క కంటే నేను తొందరగా ఫాస్ట్ సక్సెస్ కావాలి, శ్రీనివాస్ వడ్డేమాన్ గారి కంటే పెద్దగా సక్సెస్ కావాలి, అన్నిటికీ మించి దాస్ గారి కంటే పెద్ద సక్సెస్ కావాలి. దాస్ గారికి మించి సక్సెస్ కావాలంటే దాస్ గారు గోవా నుంచి వచ్చి 4-5 మీటింగ్లు చేసినాడు. గోవా నుంచి నేను 10 రోజుల క్రితం రాలే, ఒక్కరోజు క్రితం వచ్చిన. ఇప్పుడు నేను 4 మీటింగ్లు, ఇప్పుడు పురుషోత్తమ్ దాస్ అనే వ్యక్తి నేను ప్రతి క్షణం, ఇప్పుడు నా లీడర్స్ ఇక్కడ నా 3-4 DUCలు ఉంటారు ఇక్కడ, అయినా నేను దగ్గర ఇక్కడికి వచ్చి పని ఎందుకు చేస్తున్నాను? ఇక్కడున్న లీడర్స్ని నేను గెలిపించాలి. నా లెక్క 20-30 లక్షలు ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అనుకున్నంటే, వీళ్ళు చెప్తారు కదా, ఈ తాజ్ ఫామ్ కాదు, ఇది కొండ చిలువ. ఈ కొండ చిలువ ఎప్పుడైతే మన చుట్టూ మనకు అభిమానం లెక్క ఉంటుంది, ఆప్యాయతతో ఉంటుంది, ప్రేమగా చూసుకున్నట్టు అనిపిస్తుంది, కానీ అది తాజ్ ఫామే. అర్థమైనా? అదే పాపం కొండ చెలువుకి మీరు ఏమనొద్దు. కొండ చెలువు కంటే డేంజరస్ మనుషులు ఉంటారు బయట, చాలా డేంజరస్ గా ఉంటారు. అవునా కదా సార్? ఆ కొండ చెలువు నాకు ఎటువంటి, నేను చెప్తాను, మనుషుల వల్ల దెయ్యాల వల్ల నేను అస్సలు భయపడను. మనుషులను చూస్తే భయపడతారు. భయపడడం అంటే ఏ భయము? ఏది కొడతారని భయం కాదు, వీడి మనిషిలో ఏమున్నదో బయటికి ఏం చెప్తుండో తెలియక. మనం ఇక్కడ మన నలుగురు గెలిపించు, నువ్వు గెలువు, ఇదే కదా విన్ సిచ్యువేషన్. ఆయన గెలిచాడు సరే, 3 లక్షల ఇన్కమ్ వచ్చి గెలిచాడు సరే, మరి ఎవరికి గెలిపించాడు? ఒక్కడికైనా ఇల్లు కొనిపించాడా? పోనీ ఒకరి 1 లక్ష ఇన్కమ్ వచ్చిన హెల్ప్ చేశారా? లేదు. మేము ఈరోజు వచ్చి మళ్ళీ మిమ్మల్ని మేము తయారు చేసినాం, మీ డౌన్లైన్కి హెల్ప్ చేస్తూనే ఉన్నాం. అయినా కూడా నువ్వు ఏమని అనుకుంటా, నేను గెలవలేదు, నా డౌన్లైన్కి డబ్బులు రావట్లేదు. నీ డౌన్లైన్ కిందకి డబ్బులు రావు. నీ క్యారెక్టర్ బాగుంటే 89% టీం ఇక్కడ ఉండకూడదు. 80-90% టీం ఇక్కడ రాకూడదు బిజినెస్లోకి, ఇక్కడ ఉండదు. అవునా కదా? నీ క్యారెక్టర్ బాగుంటే, అవునా కదా? కానీ గుర్తుపెట్టుకోండి, కర్మ సిద్ధాలు ఎక్కడ రాసిందానికి ఇక్కడ వెస్టింగ్లో అర్థమవుతుంది సార్. అయితే నేను ఇక్కడ అదే దాన్ని వదిలేద్దాం. ఇక ఆయన విజ్ఞతకే ఎందుకనుకున్నంటే మళ్ళీ కాళ్ళు వేళ్ళు పట్టుకొని వచ్చి మళ్ళీ వెస్టింగ్లో వచ్చి చేసుకుంటాడు. జయమంజునాథ్ గారి లెక్క 44 లక్షలు చెక్ తీసుకునే వ్యక్తి లెక్క మళ్ళీ కాళ్ళు చెల్లు పట్టుకొని చేసుకుంటాడు. కానీ ఇప్పుడు పోయిన వాళ్ళు ఎవడైతే ఉన్నాడో వాడికి ఇజ్జత్ ఉంటుందా? వీడికైతే ఇజ్జత్ లేదు, వీడు ఎట్లయినా చేసుకోగలుగుతాడు. ఆడికైతే ఇప్పుడు మనలాంటి అయితే ఇజ్జత్ ఉంటుందా లేదా? మన ముఖం చూపించుకోగలుగుతామా? అందుకే చెప్తున్నా, గుర్తుపెట్టుకుని ఇట్లాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలే. ఎందుకంటే ఇక్కడ చాలా మంది 15-20 మంది లీడర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి, ఒక్కడికి వెళ్ళి సపోర్ట్ చేసిన దాఖలాలు లేవు. చేస్తుంటే ఈరోజు వాళ్ళు యూసీడీలు డియూసీడీలు అయ్యి ఈరోజు 5-10 లక్షల చెక్కుల్లోకి వచ్చేట్టున్నారు. ఎప్పుడు చూసినా ఎవరైనా ఇస్తే అటు పక్కే మాటలు. నేను ఏదో దసరా దీపావళికి తాగు, అర్థమైనా? ఏదో కష్టమో కార్యం వచ్చిందని తాగు. మనిషి చనిపోయాడు అనుకో, తాగారంటే అదొక లెక్క. ప్రతిరోజు కూర్చొని తాగితే బిజినెస్లో ఇన్వాల్వ్ చేయడానికి లేదు కదా, అర్థమైందా? సో అది వదిలేద్దాం. నేను ఏమంటున్నానంటే, మీకు ఇప్పుడు రాసేది ఏంటంటే, మీ లక్ష్యే మా లక్ష్యం. ఎప్పటి వరకు? 2026 డిసెంబర్. ఇప్పుడు వరకు ఆల్రెడీ చాలా మంది ఉన్నారు. సో మీ లక్ష్యే మా లక్ష్యం. ఎలా వస్తుందో చూద్దాం. సో మనం ఇప్పటి వరకు మనం ఏం చేస్తాం? కోర్ అనేది 160 PV చేసాం కదా. ఈ 300 PV అనేది ఎలా చేయాలి? అర్థమైందా? ఈ 300 PV ఎలా చేయాలి? 300 PVతో మనకు 9 నెలల్లో ఇంకా 1 లక్ష ఎట్లా ఉంటుందో చూపిస్తాం. చాలా సింపుల్గా, చాలా సునాయాసంగా చేయొచ్చు. అర్థమైందా? సో మీకు రెగ్యులర్ ప్రొడక్ట్స్ అప్లయన్స్ మీకు సపోర్ట్ చేస్తారు, ఎలా చేయాలో ఏం చేయాలో చెప్తారు. అర్థమైందా? సో మనకు కోర్ 300 PV. ఈ 300 PV అనేది దీంట్లో 100 PV అనేది మనము సెల్ఫ్ 100 PV మనం సొంతంగా వాడుకోవాలి. ఎంత? ఇక 200 PV ఉంది కదా,
ఈ 200 PV దగ్గర అసలైన మ్యాజిక్ ఉంటుంది. ఎలా చేయాలి ఏం చేయాలి చెప్తా చూడండి. ఇప్పుడు మనకు రెగ్యులర్గా మనం వాడే ప్రొడక్ట్స్ ఏమున్నాయి ఇంట్లో వాడేవి ఏమున్నాయి ఇంట్లో వాడేవి? అల్ట్రా గార్డ్ ఉందా? అల్ట్రా వాష్ ఉందా? అల్ట్రా వాష్ ఉందా? తర్వాత కాదు ఇంట్లో స్పెషల్ అల్ట్రా స్క్రబ్ ఉందా? స్క్రబ్ ఉందా? స్క్రబ్ అల్ట్రా స్క్రబ్. అల్ట్రా స్వాబ్ ఉందా? అల్ట్రా స్వాబ్. అల్ట్రా స్వాబ్ దేనికి పని చేస్తుంది? ఫ్లోర్ క్లీనర్ కదా. సో తర్వాత ఇంకేముంది అల్ట్రాలో? అల్ట్రా మ్యాటిక్. అల్ట్రా మ్యాటిక్. ఇంకా మనకు ఓకే అల్ట్రా గార్డ్ ఎంత ఉంది కాస్ట్? 110 రూపాయలు. అల్ట్రా వాష్ 350 సార్. 350. అల్ట్రా స్క్రబ్ 180. ఓకే. అల్ట్రా స్వాబ్ 189 అంతేనా? ఓకే. అల్ట్రా మ్యాటిక్ 160. ఓకే 155 రూపీస్. తర్వాత గ్యానో పేస్ట్ ఎంత? 132 సార్. 132. ఓకే ఎంఆర్పి కాదు గ్యానో పేస్ట్. ఓకే. తర్వాత మనకు నీమ్ సోప్ ఎంత? ఎంత? 44. అవునా? మొత్తం టైం ఎంత అవుతుంది? ఎంత అవుతుంది లెక్క పెట్టండి. $110.50 ఎంత లెక్క పెట్టరా? ప్రోడక్ట్. అవునా? మన ప్లాన్ ఎంతమంది చెప్తాం? రోజు ఇద్దరు ప్లాన్ చెప్తామా లేదా? 22 మంది ఇద్దరులో మినిమం 30 రోజులు కనుక ఎన్ని ప్లాన్స్ అవుతాయి? 60 మంది. 60 ప్లాన్స్ లో 20 నుంచి 30 జాయినింగ్స్ అవుతాయా? అవుతాయా? లేదా 20 జాయినింగ్స్ అనుకున్నాం. 40 మంది ఖాళీ ఉంటారా లేదా? ఈ 40 మందికి మనకు కొంతమంది నో చెప్తారు డైరెక్ట్గా. అవునా? ఈ 40 మందిలో మినిమం ఒక 20 మంది తీసుకోవచ్చా? 20 మంది మనకు డిస్ట్రిబ్యూటర్లు అవుతారు, 20 మంది కస్టమర్ అవుతారు, 20 మంది నో చెప్తారు. అర్థమైందా? ఎగ్జాంపుల్ తీసుకున్నాం. నేను ఏంటంటే మినిమం 5 to 10% తీసుకుంటున్నాను, ఎక్కువ తీసుకోవట్లే. 20 మంది డిస్ట్రిబ్యూటర్లు అయినప్పుడు మిగతా కస్టమర్ ఉంటారు కదా. ఈ కస్టమర్లో వీళ్ళకి ఏం చేయాలనుకున్నంటే, మీరు ఎక్కడో బయట ప్రోడక్ట్స్ తీసుకుంటున్నారు కదా, ఆ ప్రోడక్ట్ తీసుకునేది ఏదో నా దగ్గర తీసుకోండి. ఈ నా దగ్గర తీసుకుంటే మీకు 1000 రూపాయల ప్రోడక్ట్ కనుక మీరు 4 నెలలు తీసుకుంటే 5వ నెలలో కంప్లీట్గా మీకు 1000 రూపాయల ప్రోడక్ట్ అనేది ఫ్రీ ఇచ్చేస్తాను. మీకు 4000 తీసుకుంటే మీకు 1000 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీ ఇచ్చేస్తాను. బాగుందా? ఈ 4 ప్రోడక్ట్స్ తో 1000 రూపాయల ప్రోడక్ట్ ఎట్లా ఫ్రీ వస్తుంది సార్ అంటే, నేను మీకు చెప్తా చూడండి. 1000 రూపాయల ప్రోడక్ట్ ఎట్లా వస్తుందంటే, ఇప్పుడు మనకు 200 PV కన్సిస్టెన్సీ ఉందా? 200 PV కన్సిస్టెన్సీలో మనకి ఎంత వస్తుంది? 2500 2500 అంతా 5000. అవునా? 2500 2500 ఎంత? 5000. అవునా? అవునా కదా? తర్వాత మనకు 10% ప్రోడక్ట్ ఎంత ఫ్రీ వస్తుంది? ఎంత? 2400 వస్తుందా లేదా? సో అప్పుడు మనకి ఎంత? 7400. 7400 మనకు ఇక్కడ ఎంత చూడండి, 7400 ప్రోడక్ట్ ఫ్రీ వస్తుందా లేదా మనకి? ఈ 7400 ప్రోడక్ట్తో మనం ఏం చేస్తాం అనుకుంటే, ఇక్కడ మీరు ఒక జస్ట్ మీరు ఏం చేయాలనుకుంటే ఒక 6 ఆర్గనైజేషన్ డెవలప్ చేయాలి. ఎన్ని? 6. సో మనకి ఇక్కడ వాళ్ళకి కస్టమర్గా మనం ప్రోడక్ట్ ఇస్తాం. ఇక్కడ 7400 అంటే జస్ట్ ఒక 6 కనుక మనకు మెయింటైన్ చేస్తే, ఒకసారి చూడండి. 1 1 2 3 4 5 6 6 కనుక మనము కన్జ్యూమర్గా మనం తయారు చేసి మనం కోర్గా తాగలిగితే 300 PV జస్ట్ 6 మనం మెయింటైన్ చేయగలుగుతాం. 6 అర్థమైందా? సో ఇప్పుడు
ఆరు కంజలో మెయింటైన్ చేస్తాం అది ఎంత అవుతుంది? 300 PV అవుతుందా లేదా? 300 PV అవునా? సో మీకు ఇక్కడ 300 PV అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ పర్సనల్ గా వీళ్ళకి 300 PV సో 300 PV ఎంత అవుతుంది? 2000 PV అవుతుందా లేదా? 6 మూల 18 7 మూల 27 కదా. 2100 PV 2100 PV డబ్బులు ఎంత వస్తాయి? ఎంత వస్తాయి సార్? 1900 సార్. 300 PV ఎంత? 2100 PV అవునా? సో మీరు అప్పుడు ఏమవుతారు? గోగెటర్ అవుతారు. గోగెటర్ మీరు కోరు కదా, ఇది కోరు. వీళ్ళు కోరు ఆర్మీ చేస్తే అని దీన్ని ఏమంటారంటే ఫస్ట్ స్టెప్ ఏమంటారంటే మీకు రాసుకుంటారు కదా, ఉండండి చూద్దాం. ఇక్కడ దీన్ని ఏమంటారంటే కోర్, ఇది కోర్, ఇది గోగెటర్, ఇది గోగెటర్. మీరు 6 గంట గోగెటర్ ట్రైన్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్ ఇన్కమ్ ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది? చేంజ్ వస్తుంది 1940 సార్. ఎంత వస్తుంది? 1940 లెక్కేస్తాం. 18 చేంజ్ వస్తుంది యాక్చువల్గా 1940. ఎంత వస్తుంది సార్ లెక్క పెట్టండి. మనకు 1800 పీరియడ్ ఎంత? 8% కదా. 8 ఇంటూ 2000 కదా. 1940 సార్. 1940. అంటే ఎవరింకా వాళ్ళు వెళ్ళిపోగా మీరు ఇక్కడ ఇది కట్టాలి. 18% బై 100 కట్టాలి. ఇది 8 ఇంటూ 2100 బై ఇంటూ 18 బై 100 కట్టాలి. ఇది కడితే మనకు డెవలప్ చేయించగలిగితే సేమ్ ఆర్గనైజేషన్ సేమ్ ఇలా వాళ్ళు చేయించగలిగితే 6 లెక్కలు చేసి ఎంతమంది అవుతారు? ఎంత? 36 ఇంటూ 300 ఎంత అవుతుంది? ఎంత అవుతుంది సార్? ఎంత లెక్కండి. బిజినెస్ వచ్చి 3,60,000 బిజినెస్ అవుతుంది. అర్థమైందా? 3,60,000 బిజినెస్ అయినప్పుడు ఇన్కమ్ ఎంత ఉంటుంది? పీవీ కడితే సో మీకు ఈ పీపీటీ కూడా పెడతాను నేను. 37,800 రూపాయలు బిజినెస్ అనేది అవుతుంది. అర్థమైందా? 37,800 బిజినెస్ అవుతుంది. అర్థమైందా లీడర్స్? సో ఇక్కడ ఒకవేళ ఇది సేమ్, ఇది డెవలప్, ఇది గోగెటర్, ఇది గోగెటర్, ఇది క్రౌన్ క్లబ్ అంటుంది. క్రౌన్ క్లబ్. సో క్రౌన్ క్లబ్ ఇది 36 ఇంటూ 6 సేమ్. దీన్ని డెవలప్ చేస్తే 6 లెక్కల్లో డెవలప్ చేస్తే సో జరుగుతుంది సార్. అంటే ఇక్కడ మనం 3,000 మంది దాటి మన దగ్గర హౌస్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. క్రౌన్స్ 3,000 మంది దాటి ఉన్నారు. అర్థమైంది సార్? సో మనకి ఇక్కడ 216 ఇంటూ 300 పీవీ ఎంత అవుతుంది అన్నారు? ఎంత అవుతుంది సార్? 21,60,000 బిజినెస్ అవుతుంది. సో మీ ఇన్కమ్ ఎంత ఉంటుందంటే 2,09,844 రూపాయలు ఇన్కమ్ వస్తుంది. ఎన్ని రోజులు అనుకోనంటే జస్ట్ కేవలం మనకు 270 రోజుల్లో, అంటే 9 నెలల్లో. అర్థమైందా? సో ఎలా జరుగుతుందో చెప్తా చూడండి మళ్ళీ ఒకసారి. చూడండి ఇక్కడ కోర్ 300 పీవీ మనం సెల్ఫ్గా 100 పీవీ వాడుకుంటాం. ఇంట్లో సబ్బు, షాంపూ, పేస్ట్, కుకింగ్ ఆయిల్ మనం ఇంట్లో ఏ వాడాలో మనం ఏమి హెల్త్ సప్లిమెంట్స్ ఏ ఉన్నాయో వాడుతాం. ఈ 200 పీవీలో మనం ప్లాన్ చెప్పేటప్పుడు మనకు నెలకు 30 మందికి మనము కస్టమర్లు తయారు చేసుకుంటే 30 మందికి కస్టమర్ తయారు చేసి ఒక 6 వీకే కనుక మన ప్రోడక్ట్ ఒక ఆల్ట్రా గార్డు, ఒక ఆల్ట్రా వాసు, ఆల్ట్రా స్క్రబ్, ఆల్ట్రా స్వాబ్, ఆల్ట్రా మ్యాజిక్, గ్యానో పేస్ట్, నీట్ పేస్ట్ ఇస్తే 1,100 అవుతుంది. ఈ 1,100 ప్రోడక్ట్ ఫ్రీ ఇచ్చి 4 నెలలు తీసుకుంటే మీకు 1,000 రూపాయల ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది. ఇదే విషయాన్ని
మనం 6,000 ఇస్తే ఎంత అవుతుంది? 6,000 బిజినెస్ అవుతుందా? సో ఆటోమేటిక్ మీకు సెల్ఫ్ కోర్ అవుతుందా లేదా? ఈ కోర్ మనం చేసి 6 గంటల కోర్ నేర్పిస్తే మన ఇన్కమ్ ఎంత ఉంటుంది? ఫస్ట్ లెవెల్లో 1944 రూపాయలు వస్తాయి. ఎవరి ఇన్కమ్ వాళ్ళు వెళ్ళిపోగలరు. మీరు అదే కోర్ని మీ డౌన్లైన్లో చేస్తే మీ ఇన్కమ్ కూడా సేమ్ 1944 వెళ్తుంది. మీ ఇన్కమ్ అది సపోర్ట్ చేసినందుకు 37,800 రూపాయలు వస్తుంది. సార్ మా ఇన్కమ్ కాకుండా 6 lakh వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఎంత వస్తుంది? ఎవరికి? 6 members. ఈ 300 PV మీద వాళ్ళకి రిటైలింగ్ బోనస్ వెళ్తుంది. 470 రూపాయలు వెళ్తుంది వాళ్ళకి. వచ్చారు 750 రూపాయలు ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది. మళ్ళీ వీళ్ళకి ఎగ్జాక్ట్ చెప్తాను, ఎగ్జాక్ట్గా ఎంతనే చెప్తాను. 432 రూపాయలు వెళ్తుంది వీళ్ళకి. 432 రూపాయలు వెళ్తుంది సార్ వీళ్ళకి. తర్వాత 750 రూపాయలు ప్రోడక్ట్ హోల్సేల్ ఫ్రీ వస్తుంది. తర్వాత వీళ్ళకి 10% ప్రోడక్ట్ కూడా ఫ్రీ వస్తుంది. 11,200 రూపాయలు బెనిఫిట్ వస్తుంది సార్ వీళ్ళకి బెనిఫిట్ వస్తుంది 1,200 వరకు. ఓకేనా? వీళ్ళు సపోర్ట్ చేసి వీళ్ళు కూడా గో గెటర్ క్రియేట్ చేసినప్పుడు వీళ్ళు ఎప్పుడైతే ఒక 6 లెవెల్ ఫస్ట్ లెవెల్లో చేశారనుకోండి 1944 రూపాయలు, సెకండ్ లెవెల్లో చేశారనుకోండి 37,800 రూపాయలు. ఒకవేళ 3 లెవెల్స్లో అంటే నేను ఇది ఒక్క రోజుకి అయిపోయింది. 90 రోజులు. ఫస్ట్ మిస్ 90 డేస్, నెక్స్ట్ మిస్ 90 డేస్, నెక్స్ట్ మిస్ 90 డేస్. ఎన్ని రోజులు అవుతుంది? 90 రోజుల్లో మనము కోర్ అవ్వాలి. ఇంకో 90 రోజుల్లో గో గెటర్ కావాలి. ఇంకో 90 రోజుల్లో క్రౌన్ క్లబ్ కావాలి. సో ఆటోమేటిక్ 1 lakh కాదు 2 lakhsలో సగం వచ్చినా 1 lakh వస్తుందా లేదా? 1 lakh వస్తే ఏమవుతుందంటే ప్రపంచంలో 800 కోట్ల జనాభాలో మీరు టాప్ 1 ఎర్నర్స్. అత్యధికంగా సంపాదించే వారిలో 1,00,000కి దాటిన వాళ్ళు ఎవరు ఉండరు. అర్థమైందా? 800 కోట్ల జనాభాలో 1% అంతా 8 కోట్ల మంది ఓన్లీ 1 lakh ప్లస్ దాటిన వాళ్ళు ఉంటారు. సో అప్పుడు మీకు 1 lakh అనేది ఈజీ అవుతుందా లేదా? ఈరోజు వెస్టీజ్ ఏం ఆలోచిస్తుంది అనుకోనంటే మీకు 2030 నాటికల్లా 9,500 కోట్లు $1 బిలియన్ కంపెనీ గురించి ఆలోచిస్తుంది. అంటే సుమారుగా 1 crore తీసుకునేటోళ్ళు 50 మందిని తయారు చేయబోతుంది నెలకి. అర్థమవుతుందా? 1000 మందిని 10 లక్షల ఇన్కమ్ తీసుకునేటోళ్ళు తయారు చేయబోతుంది. సో మనం కరెక్ట్గా ప్లాన్ చేసి సార్ ఇది ఇందులో వీళ్ళు 2,000 ప్రోడక్ట్ తీసుకుంటే 2,000 ప్రోడక్ట్ ఫ్రీ ఇవ్వండి, 500 ప్రోడక్ట్ తీసుకుంటున్నట్టు 500 ప్రోడక్ట్ ఫ్రీ ఇవ్వండి 4 నెలలు. అర్థమైందా? ఈ ప్రోడక్ట్ అని కాదు, ఇంకా వేరే ప్రోడక్ట్స్ తీసుకుంటామన్నా మీరు మీ ఇష్టము, మీరు దాని ప్రకారం చేసుకోవచ్చు. అర్థమైందా? ఏమైనా డౌట్? ఎనీ డౌట్? ఏమైనా సందేహం ఉందా? ఏవి తక్కువ ఉంది. తర్వాత వేరే కొన్ని ఉన్నాయి కదా, దానిలో ఫీల్ తక్కువ ఉంది. హోమ్ కు వాడేటివి తక్కువ. సార్ ఒకటి ఎక్కడ మన అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ మనకు అగ్రి గ్రాన్యూల్స్, అగ్రి మనకు A2 అగ్రి గోల్డ్, అగ్రి నానోటెక్, తర్వాత గ్రాన్యూల్స్. ఇవన్నీ ఇచ్చి 5,000 ఇచ్చారనుకోండి, 4 నెలలు 5,000 ఇచ్చారనుకోండి, 5 నెలల్లో వాళ్ళకి 5,000 ప్రోడక్ట్ ఇచ్చేసేయండి. సో సార్ రైస్ బ్రాండ్ అంటే మీకు చెప్తారు కొన్ని హెచ్చు తక్కువలు ఉంటాయి. కొన్ని ప్రోడక్ట్స్ దగ్గర మనకు ఏది ఎనర్వా బ్రేక్ఫాస్ట్ సెరల్ కానీ, తర్వాత రైస్ బ్రాండ్ ఆయిల్ కానీ, కొన్ని ప్రోడక్ట్స్ ఏవైతే అవి ఫుడ్ సప్లిమెంట్ ఏవైతుందో ఫుడ్ మీల్స్ హెల్త్ ఫుడ్ ఏదైతే ఉందో అవి తక్కువ ఉంటాయి. హెచ్చు తగ్గులు అన్నీ ఒక లెక్క ఉండాలంటే గవర్నమెంట్ అన్ని ప్రోడక్ట్స్ మీద GST ఒకటే లెక్క లేదు. ఇప్పుడు మెర్సిడీస్ బెంజ్ తీసుకుంటే 28% GST ఇస్తుంది. అర్థమైందా? సిగరెట్ తాగుతారు కదా, దాని మీద కూడా సేమ్ అంతే పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. మళ్ళీ నీవు తినే తిండి మీద లేకపోతే మన ఇంట్లో వాడే నిత్యావసర వస్తువుల మీద 12% 18% ఉంది. ఏదైతే ఎక్కువ ఏవైతే లగ్జరీ ఉన్నాయో ఆ లగ్జరీని కూడా చాలా ఎక్కువ మనకు ఏముంటుందంటే GST ఉంటుంది, కమర్షియల్ ట్యాక్స్ ఉంటుంది. దాన్ని మనము అది మన చేతులు లేదు, అది రాదు. దాని గురించి పెద్ద పెద్ద ధర్నాలు జరుగుతాయి, అందుకనే మనం ఏం చేయలేము దాన్ని. అర్థమైనా? ఇప్పుడు సిగరెట్ ఆపమంటే ధర్నాలు జరుగుతాయి లేవా? పొగాకు ఆపమంటే ధర్నాలు జరుగుతాయి లేవా? జరగవా? చూడండి, అర్థమైనా? పొగాకు పండించేటోళ్ళకి మా ప్రాబ్లం లేదు, మా సమస్య అంటారు లేదా? ఇప్పుడు గంజాయి కూడా ఇప్పుడు కొన్ని దేశాల్లో చట్టబద్ధత ఉంది.
మన దగ్గర లేదు కానీ మన ఇండియాలో లేదు కానీ కొన్ని దేశాలు మేము ఇప్పుడు ఎక్కడ ఏది థాయిలాండ్లో అక్కడ చట్టబద్ధత, దుబాయ్లో చట్టబద్ధత ఉంటుంది. కొన్ని దేశాల్లో చట్టబద్ధత ఉంది, మన దేశాల్లో లేదు. వియత్నాంలో కొన్ని దేశాల్లో లేదు. అర్థమైనా? వియత్నాంలో ఎలాంటి ఉంటాయంటే వియత్నాంలో ఈరోజు పని చేయలేదు అనుకో, ఈరోజు భోజనం చేయకూడదని ఒక రూల్ ఉంటుంది. మన ఇండియాలో పెడితే ఎట్లుంటుంది? కొడతారు సార్. అర్థమైనా? 30-40 కోట్ల మంది మన ఇండియాలో ఏ పని చేయకుండా భోజనం సరైన సమయానికి సరైన విధంగా అదే సమయానికి వచ్చి భోజనం చేస్తారు. 30-40 క్రోర్స్ ఉన్నాం. అలా 30 నుంచి 33 కోట్ల మంది ఉన్నారట ఒక సర్వేలో. అర్థమైందా? సో నేను ఏమంటానంటే ఇది ఈజీ వే. మీ లక్ష్యే మా లక్ష్యం, మీ లక్ష్యే మా లక్ష్యం. కోర్ 300 పీలు చేయలేమా? కరెక్ట్గా 6 మంది మనకు సెలెక్ట్ చేసుకుని వర్క్ చేస్తే ఆటోమేటిక్ ₹1,00,000 తెచ్చుకోవచ్చా లేదా? ₹1,00,000 తెస్తే ఈ భూమి మీద మీరు టాప్ 1% ఎర్నర్లో వచ్చేస్తారు. టాప్ 1 ఎర్నర్. వీళ్ళు ఇన్కమ్ ఎంత ఉంటుందంటే ఏం కాదు, 1 lakh దాటి ఉంటుంది అంతే ఎర్నర్. అర్థమైందా? మీరు 10 ఎకరాలు ఉందనుకో, మీకు కౌలు ఎంత వస్తుంది? 10,000 వస్తుందా? 50,000 వస్తుంది. మీకు 20 ఎకరాల భూమి ఉన్నట్టే కదా? మీరు 1 lakh ఇక్కడ సంపాదిస్తే 20 ఎకరాల భూమి ఉన్నట్ట? 20 ఎకరాల భూమి నీకు ఎక్కువే, ఎందుకంటే అది సంవత్సరానికి వస్తుంది కదా, నెలలకు వస్తుంది. కొద్దిగా స్కిల్స్ డెవలప్ చేసుకుంటే ఇదే మీకు ఇక్కడ ఎక్కువ వస్తుంది కదా, అవునా? మీకు 100 ఎకరాలు ఉన్నా కూడా 1 lakh సమానం కాదు. అర్థమైందా లీడర్స్? 100 ఎకరాల భూమి ఉన్నా కూడా ఇక్కడికి ఆదాయంతో సమానం కాదు. అర్థమైందా? సో మీకు ఇక్కడ ఏమైనా డౌట్ ఉన్నది అనుకుంటే మీరు చేస్తూ మీకు ఏమైనా డౌట్ వచ్చిందంటే ఇక్కడ మన గ్రేట్ లీడర్స్ ఉన్నారు. మీకు ఇక్కడ ఒకసారి క్రౌన్ అండ్ అబౌవ్ లీడర్స్ రండి ఒకసారి. ఇక్కడికి క్రౌన్ అండ్ అబౌవ్ లీడర్స్ ఉన్నారు. వీళ్ళు మీకు సపోర్ట్ చేయడానికి రెడీ ఉన్నారు. అర్థమైందా? మీ యొక్క గ్రౌండ్ డైరెక్టర్స్ కంటే ఒకసారి గట్టిగా బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. వీళ్ళు మీకు ముందుండి నడిపించే లీడర్స్. వీళ్ళు మనకు కృష్ణమాచారి సార్ మీకు అందరికీ సుపరిచితమే. అర్థమైందా? తర్వాత మన విశ్వనాథ్ సార్ అందరికీ తెలిసిన వ్యక్తులే. అర్థమైందా? తర్వాత మనకు పొట్టోడైన గట్టోడు అంటారు కేశవ్ సార్. అర్థమైందా? సో ఆయన 1 lakh అన్నారే, అవునా కదా? సో నెక్స్ట్ మనకు విష్ణు సార్, మీకు విష్ణువర్ధన్ సార్ ఉన్నారు, ఆయన మీకు అందరికీ తెలిసిన వ్యక్తే. తర్వాత మనకు మోనప్ప సార్ ఉన్నారు, సో వండర్ఫుల్ లీడర్. తర్వాత మనకు సురేందర్ సార్ ఉన్నారు, యూత్. చూడండి 20-25 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళే వీళ్ళందరూ. మ్యాక్సిమం సార్ కృష్ణమాచారి సార్ మోనప్ప సార్ తప్ప మ్యాక్సిమం 30 సంవత్సరాలు బిలో వాళ్ళే. అర్థమైందా? మరి వీళ్ళు లక్షలు సంపాదిస్తారంటే వీళ్ళు లక్షలు సంపాదించవచ్చా లేదా? అర్థమైందా? 30 బిలో ₹1,00,000 సంపాదిస్తారంటే వీళ్ళు మగవాళ్ళు అంటారు. వీళ్ళు అంటే మీన్స్ మళ్ళీ వీళ్ళని ఊర్లో లాంగ్వేజ్ అంటారు కదా. అర్థమైందా? ఆడపిల్లలకి చెప్తారు కదా, వయసుతో సంబంధం లేకుండా వారికి నాయకత్వ లక్షణాలు ఉంటాయి, కానీ మగవాళ్ళకి పెళ్ళి అయితే తప్ప నాయకత్వ లక్షణాలు రావు. అర్థమైందా? పెళ్ళైన అవ్వాలి, ఎస్టీలో బిజినెస్లో క్రౌన్ అయినా అవ్వాలి. అర్థమైందా? క్రౌన్ అవుతారా లేదా? సో మీకు క్రౌన్స్ మీకు దిశానిర్దేశం చేయడానికి మీరు రెడీగా ఉన్నారు. ఎవరు కళ్ళబొల్లి చెప్పే మాటలు నమ్మకండి. వాళ్ళు ఇక్కడ చేయలేని ఇంకెక్కడో చేస్తారన్నది అబద్ధం. చేయగలుగుతారా? చేయగలుగుతారా సార్? ఇప్పుడు ఏదో అన్నారట, ఒక అమ్మాయికి పిచ్చి పెళ్లి చేస్తారు, అమ్మాయితో పిల్లలు పుట్టలేదు. అరే అమ్మాయికి ఏదో లోపం ఉందని చెప్పి ఇంకో 2వ అమ్మాయిని చేసుకున్నాడు. ఆ అమ్మాయికి కూడా పిల్లలు పుట్టలేదు. 3వ అమ్మాయి చేసుకుని 10 మందిని చేసుకున్నాడు, 10-12 మందిని చేసుకున్నాడు. అమ్మాయి పిల్లలు పుట్టట్లేదు. చివరికి తెలిసింది ఏంటంటే వీడికే లోపం ఉంది. లోపం వీడికి ఉంది, ఆడపిల్లలకి ఆ పిల్లలకి కాదు. అర్థమైందా? బయట నేను ఇక్కడ ఏదో చేయలేదు, నేను ఇక్కడ ఎక్కడో చేస్తామని చెప్పి ఓడబడి చేస్తామని చెప్పి రకరకాల విషయాలు మాట్లాడుతుంటారు. వాళ్ళని నమ్మకండి. ఎస్పెషల్లీ విషయాలు ఏంటనుకోనంటే తీయగా మాట్లాడే వాళ్ళు ఎప్పుడు కూడా మనకు నష్టం చేస్తారు. స్వీట్ తింటే డయాబెటీస్ వస్తుంది, కానీ కారం తిని డయాబెటీస్ తెచ్చుకునే ఎవరైనా ఉన్నారా? లేరు కదా. మీకు ఇక్కడ వీళ్ళకి తీయగా మాట్లాడుతున్నారు, ఓన్లీ పని చేయడం వచ్చు. అప్కమింగ్ డివిసి లీడర్స్. అర్థమైందా? అది కానీ
మీ లక్ష్యం మా లక్ష్యం. అర్థమైందా? 2000 డిసెంబర్ 26 నాటికల్లా ఎంతమంది ఇక్కడ 1 లక్ష కావాలనుకుంటున్నారు? ఒకసారి గట్టిగా బిడ్డ ప్లాస్ 1 lakh వస్తే ఏమొస్తుంది చెప్తా. 1 lakh వస్తే ఇల్లు వస్తుంది, 1 lakh వస్తే కారు వస్తుంది, 1 lakh వస్తే మీకు సంఘంలో మీకు మర్యాద వస్తుంది. 1 lakh ఇన్కమ్ వచ్చిందంటే మీ ప్రపంచంలో టాప్ 1 ఎర్నర్స్లో లిస్ట్లో వచ్చేస్తారు మీరు. అర్థమైందా? ఈరోజు రిటైర్మెంట్ అయ్యే లోపల కూడా 2035-48 నాటికల్లా కూడా మాకు 1 లక్ష రావచ్చు, చెప్పలేకపోవచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ ఇప్పుడు ఏమన్నా ఆలోచిస్తుందని గవర్నమెంట్ ఉద్యోగస్తుల యొక్క శాలరీని తగ్గించేద్దామని చెప్పి ఒక కమిటీ వేసి కూర్చోండి. అంటే మా ఇన్కమ్లు కూడా శాలరీలు కూడా పెరగకపోవచ్చు, తగ్గొచ్చు అవకాశం. ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగస్తులు పని చేయకుండా డబ్బులు ఎక్కువ సంపాదిస్తున్నారు అనే అపవాదం మీద ఒక కమిటీ నడుస్తుంది. మా ఇన్కమ్ కూడా 2046 వరకల్లా నాకు రిటైర్మెంట్ అయ్యే రేటు. అప్పుడు వరకు కూడా నాకు 1 లక్ష రూపాయలు దాడుతుందో లేదో చెప్పలేను నేను. కానీ వెస్టీలో కరెక్ట్గా 9 నెలల్లో 9 నెలలు ఈరోజు ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్. ఎన్ని రోజులు ఉంది? నవంబర్. నేను నవంబర్ చెప్పను, డిసెంబర్ 2026 31వ తారీఖు నాటికల్లా టంగన 1 లక్ష రూపాయలు మీకు చెక్ వస్తే ఎట్లా ఉంటుంది? బాగుంటుందా లేదా? దానికి ఏం చేయాలంటే ఈ అప్లయన్స్ ఏం చెప్తారో అదే చేయాలి. రెడీ? సో విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.